హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరూ మెచ్చేలా దొండకాయ ఉల్లికారం అండి. ఇంకా తినాలనిపించేలా సింపుల్గా ఇంట్లో ఉన్న కొన్ని దొండకాయలతోటే 2 ఉల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుందండి. రుచి అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకొని చిన్నగా ఇలా చీలికలుగా కట్ చేసుకోండి. చిన్న దొండకాయ అయితే 2 చీలికలు సరిపోతుంది, పెద్దదైతే 3 చీలికలు చేసుకోండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ చీలికలుగా కట్ చేసుకొని దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి, ఎక్కువగా అవసరం లేదు. తర్వాత సేమ్ అదే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయలు అన్నిటినీ కూడా బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోండి. చూడండి, ఇలా చీలికలు కట్ చేసుకొని సరిపోతుంది. ఇంతకన్నా లావు ఉన్నా కానీ దొండకాయ ఉడకదండి. తర్వాత దీనిలోకి మనం ఉల్లికారానికి చూపిస్తున్నా చూడండి. ఒక 1/2 టీ స్పూను మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూనున్నర ధనియాలు నేను వేసి వీటన్నిటిని కూడా దోరగా అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇందాక దొండకాయలు చూడండి ఇలా మగ్గిన తర్వాత సగం మగ్గిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు వేస్తున్నా నేను. వేసి ముక్కలకి బాగా పట్టేలాగా మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోండి. ఈలోపు ఇందాక మనం ధనియాలు అవి వేయించి పెట్టుకున్నాం కదండి, మిక్సీ జార్లో వేసాను. దానిలో కొంచెం చింతపండు వేసి ఒక 2 టీ స్పూన్లు కారం వేసి దానిలోనే మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసి పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి, ఇలా మధ్యలో పలుకులుగా తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. లైట్గా బాగా పేస్ట్ అవనివ్వకండి, కొంచెం అలా పేస్ట్ అవని సరిపోద్ది. ఈ ఫ్రై అయిన దొండకాయల్లో ఈ ఉల్లికారం వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవడమేనండి. అంతే, సింపుల్గా దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. లాస్ట్లో మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని బ్యాలెన్స్డ్గా కొంచెం వేసుకొని కొత్తిమీర అంటే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.